ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు। ఈ రోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము। నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది। మొదటి రాజులు 19వ అధ్యాయము 7వ వచనము। అలసిపోయిన తన సేవకుని విషయం దేవుడేం చేశాడు? తినడానికి ఆహారం ఇచ్చి నిద్రపొమ్మన్నాడు। ఏలియా చేసింది చాలా ఘనకార్యం। ఆ హుషారులో రథం కంటే ముందుగా పరుగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు। అతని దేహం అలసిపోయింది, నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది। శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి। మరి మనుష్యుల్లో గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఏలియా లాగా బదరీ వృక్షం కిందికి చేరవలసిన సమయం వస్తుంటుంది। ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేదదీరుస్తాయి। నీ శక్తికి మించిన ప్రయాణం ఇది। నేను నిన్ను బలపరుస్తాను। శారీరకమైన బలహీనతను ఆత్మ సంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకండి। ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు। అలసిన దేహం సొమ్మసిల్లింది, మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన। ఆదమరచి కొంతసేపు నిద్రపోవాలి। అలా పడి నిద్రపోతే దేవుడేమంటాడో? అనుమతి లేకుండా నిద్రలోకి జారితే, ప్రార్థించకుండా పవ్వళిస్తే క్షమిస్తాడా లేదా? ఆలోచించు। నీకు మాటలైనా రాని ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా? తన ఒడిలో లాలించి జోలపాడలేదా? నువ్వు నోరు తెరిచి అడగలేని వయస్సులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా? నిద్రలో నీ గగుర్పాటును తన కౌగిట చేర్చి ఓదార్చలేదా? నీ బాల్యప్రాయంలో చెప్పడం చేతగాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా? ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపిక లేని అలసటలో మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకొని విశ్రాంతి తీసుకో। తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిదురపో। నీ పరమ తండ్రికి తెలుసు నీ అలసట। పసిపాపలాగా హాయిగా నిదురపో। తలవాల్చవచ్చా లేదా అని సందేహం వద్దు। నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు। నోటి మాటల ప్రార్థన ఒక్కటే కాదు ఆయన్ని చేరేది, నీ హృదయలోని ప్రేమను చూడగలడాయన। నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకు తెలుసు, ప్రార్థించే ఓపిక తెలుసు। క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు। ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన। తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు, కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు। ఇక భయమే లేకుండా ఆయనలో పవ్వళించు।